హలో గాయస్, ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియన్ భారీ హిటర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఈరోజు ఒక పాడ్కాస్ట్ వేదికగా నేను ఓడీఐస్కి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను, రేపు జరగబోయే 2026 T20 వరల్డ్ కప్లో ఆడతాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో మరి ఇది ఖచ్చితంగా ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మరి ఆస్ట్రేలియన్ టీంలో ఆ మిడిల్లో మరి మ్యాక్స్వెల్ ఇచ్చే ఆ సపోర్ట్ ఏదైతే ఉండిద్దో అది మ్యాచ్ సినారియో మొత్తాన్ని కూడా చేంజ్ చేసింది. దాని తర్వాత వచ్చేసరికి గ్లెన్ మ్యాక్స్వెల్ గ్రీజ్లో ఉన్నాడంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తాడు అనే భరోసా ఇస్తాడు. సో మీకు ఆల్రెడీ ఇది ఆఫ్ఘనిస్తాన్ మీద మ్యాచ్ కూడా చూసుంటారు, ఇది 2023 ఓడి వరల్డ్ కప్ అప్పుడు. సో అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక పక్క మరి అతను ఇబ్బంది పడతా ఉన్నా సరే 200 కొట్టి ఎలా మ్యాచ్ను విజయ తీరాలకు చేర్చాడు అనేది కూడా మనం చూసాం. సో ఇటువంటి ప్రామిసింగ్ బ్యాట్స్మెన్ వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవుతారని చెప్పాలా. అటువంటి భారీ హిటర్నే మళ్ళీ వాళ్ళు టీంలోకి వస్తారు అంటూ కూడా సో అది కష్టమే. సో మరి ఏదేమైనా సరే మరి ఇప్పటి వరకు మరి ఆస్ట్రేలియన్ టీంకి మ్యాక్స్వెల్ చేసింది ఏంటి భయ్యా అంటే మొత్తం ఇప్పటి వరకు కూడా 149 మ్యాచెస్ ఆడితే దాంట్లో 3990 రన్స్ చేసి మరి 124 స్ట్రైక్ రేట్తో, దాంతోపాటు యావరేజ్ చూసుకుంటే 33 యావరేజ్ ఉంది. సో ఇప్పటి వరకు తను చూసుకుంటే మరి ఓడీఐస్లో 4 సెంచరీలు, దాని తర్వాత 23 హాఫ్ సెంచరీస్ కూడా కొట్టాడు. సో మరి ఇటువంటి ఒక ప్రామిసింగ్ ఆల్రౌండర్ని ఖచ్చితంగా వీళ్ళు మిస్ అవుతారనే చెప్పాలా. సో దాని తర్వాత ఈ ఐపీఎల్ సీజన్లో చూసుకుంటే ఇప్పటి వరకు ఈ సీజన్లో 6 మ్యాచెస్ ఆడితే 48 రన్స్ మాత్రమే చేశాడు, అంత మంచి ఫామ్లో కూడా లేడు. సో మరి ఇప్పుడు చూసుకుంటే పంజాబ్ కింగ్స్ తరఫున తనకి ఇది మనకి టెర్రరిస్ట్ అటాక్ ముందు మనకి ఇది ఐపీఎల్ స్టాప్ చేయకముందు మనకి 6 మ్యాచెస్ ఆడాడు. సో దాంట్లో చివరి మ్యాచ్లో చూసుకుంటే అతనికి బొటనవేలు గాయంతో సో మరి ఐపీఎల్ నుంచి కూడా రూల్డ్ అవుట్ అయిపోయాడు. సో మరి ఏదేమైనా సరే మరి ఆస్ట్రేలియన్ టీం ఒక భారీ హిటర్ని అయితే మిస్ అయిందనే చెప్పాలా. దాని తర్వాత మనకి రీసెంట్గా స్టోయినిస్ కూడా రిటైర్మెంట్ ప్రకటించడం, సో ఇది మాత్రం కోలుకోలేని ఎదురు తప్పే. సో అయినా సరే మరి ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంలో సో మరి భారీ హిటర్లు వస్తూనే ఉంటారు కాబట్టి సో మరి మ్యాక్స్వెల్ని రీప్లేస్ చేసే ప్లేయర్ ఎవరన్నా వస్తారా రారా, సో మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది.